అందరికీ నమస్తే. Loving greetings from Lhasa Foundation. Welcome you all to the wonderful session of EKAM, that is EKAM, the elevation of knowledge and action through motivation. మనిషి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యము ఎల్లప్పుడూ మనస్సు యొక్క గతి మీద ఆధారపడి ఉంటుంది. The status of mind is the true indicator and index of the happiness and the joy in the life. ఇటువంటి క్రమంలో మనందరం కూడా మన యొక్క మనస్సుని సో కాల్డ్ ఇఫ్ వి కాల్ ఇట్ యాజ్ మైండ్ ఆర్ హార్ట్. హార్ట్ అంటే ఫిజికల్గా ఉండే భౌతికమైన గుండె అని కాదు. హృదయం అనేటువంటి దానికి భౌతికంగా ఉండేటువంటి అర్థం కన్నా వేరుగా అయినటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ లబ్ డబ్ అని కొట్టుకునేటువంటి రక్త ప్రసరణ చేసే గుండె కోసం మనం ఈరోజు మాట్లాడటంలే. టు ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇమోషన్స్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ అవర్ థాట్స్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ అవర్ ఎవ్రీ ఇంటెన్షన్, ఎవ్రీ డిజైర్. ప్రతి సంకల్పము, ప్రతి బలము, ప్రతి శ్వాస నుంచి లభించేటువంటి యొక్క ఆ వేగముతో కూడిన వెచ్చదనంతో కూడినటువంటి యొక్క ఆ ఫీల్ ఏదైతే ఒక అనుభూతిగా ఎక్స్పీరియన్స్గా మనకు మదిలో మనసులో లోపల ఉన్నదో ఆ హార్ట్ అనేటువంటిది ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ద హౌస్. అది ఒక నిలయము. ఆ నిలయము టు ద ఫుల్లెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫేస్. అంటే మనం హౌస్ఫుల్ అని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఒక సినిమా, ఒక మూవీ హిట్ అవ్వాలంటే, హిట్ అయిందంటే థియేటర్ హౌస్ఫుల్ అయిందిరా అంటాం. అంటే that place is entirely filled with something, filled with people, or we call. అదేవిధంగా ఈ హృదయం అనేటువంటిది కూడా హౌస్ఫుల్ అవ్వాలి. మన నెగిటివిటీతోనో లేదా నిరాసక్తతోనో లేదా నిర్లక్ష్యంతోనో వీటి ఏవైనా ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ లైన్లో ఉన్న ఏవైనా మనం ఫిల్ చేసుకుంటే అది కూడా హౌస్ఫుల్లే. కానీ we have to fill that house with 5 essential things. ఫుల్ఫిల్ చేసుకోవాలి. మన యొక్క హృదయాన్ని 5 ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఏ 5 అంశాలు మన హృదయంలో చేరితే మన హృదయం, మన జీవితం. ఎందుకంటే the life is the reflection of that heart. I repeat, our life is the reflection of our heart. కాబట్టి మన హార్ట్లో ఎటువంటి థాట్, ఎటువంటి సంకల్పము ఏ విధంగా మనం తీసుకుంటే ఆ విధంగా ఉండేటువంటి యొక్క ప్రతిస్పందనతో, రెస్పాన్స్తో, ఆ రీస్టేట్మెంట్గా, రెజనెన్స్గా, రీసౌండ్ మన జాయ్ఫుల్గా మనకు వినిపిస్తుంది. మనకి ఎక్స్పీరియన్స్ని ఆ విధంగా మనం రియాక్షన్ రూపంలో పొందుతాం. చాలా జాగ్రత్తగా వినాలి. సో ద హౌస్ ఆఫ్ అవర్ హార్ట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ విత్ 5 మేజర్ థింగ్స్. 5 మేజర్ థింగ్స్. 1వది, 2వది, 3వది, 4వది, 5వది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోదగ్గది మీనింగ్ఫుల్ అవ్వాలి. 5 రకాల ఫుల్స్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఫుల్? FULL. చాలా జాగ్రత్తగా మనం వినాలి. FULL ఫుల్ అంటే ఏమి? అసలు దీనికి ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? అంటే అసలు ఫుల్ అంటే ఏంటి? మనం ఏమనుకుంటున్నాం? పూర్తిగా అనుకుంటున్నాం. ఒక గ్లాసులో వాటర్ మనం పోస్తున్నాం అనుకోండి, నింపుతాం అనుకోండి. ఒక బకెట్లో ట్యాప్తో వాటర్ నింపుతున్నాం, ఫుల్గా నింపంటే ఫుల్ కంప్లీట్ అవ్వాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ అంటే ఫుల్ అంటే F for focus, U for until, L for last, L for level. చాలా జాగ్రత్తగా ఉండాలి. అద్భుతం కదా ఇది. ఫుల్ అంటే ఫోకస్, అంటిల్, లాస్ట్ లెవెల్. అంటే జీవితంలో చివరి లెవెల్ వరకు కూడా ఫోకస్ చెయ్యి. అంటిల్ చివరి వరకు. ఎంతవరకు? టు ద లాస్ట్ లెవెల్.
చిట్ట చివరి వరకు ఎఫ్ ఫర్ ఫోకస్, FULL, ఫోకస్ అంటిల్ లాస్ట్ లెవెల్, దట్ ఈస్ ఫుల్ కదా. అయితే ఈ ఫుల్ అనేటువంటి పదానికి ఎలా మనం వేటి మీద ఫోకస్ చేయాలట? మన హౌస్ఫుల్ హ్యాపీగా ఉండాలంటే, జాయ్ఫుల్గా ఉండాలంటే, మన కలర్ఫుల్గా మన లైఫ్ ఉండాలంటే మనం దేని మీద ఫోకస్ చేయాలట? ఫస్ట్ మీనింగ్ఫుల్ అవ్వాలి. 5 ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ మీనింగ్ఫుల్ అవ్వాలి. అంటే పంచభూతాలు ఎట్లాగైతే ఈ విశ్వానికి మూలమో, పంచ ప్రాణాలు ఎట్లాగైతే ఈ దేహానికి మూలమో, పంచ జ్ఞానేంద్రియం ఎలాగైతే మన జ్ఞాన సముపార్జనకి మూలమో, పంచ కర్మేంద్రియం ఎట్లాగైతే మన యొక్క కర్మలన్నిటికీ ఆధారమో, పంచకోశములు ఎట్లాగైతే ఆధ్యాత్మిక పరిణితికి భూమికగా నిలుస్తాయో, అదేవిధంగా ఈ 5 ఆస్పెక్ట్స్ అంశాలు కూడా మన జీవితానికి ఒక గొప్ప వరదాయకమైనటువంటి ఆనందపూర్వకమైన అర్థాన్ని, పరమార్థాన్ని చేకూరుస్తాయి. మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాధాన్యత కూడా అంశం ఏంటంటే, ఫస్ట్ అంశం మొట్టమొదటిది మీనింగ్ఫుల్, అర్థవంతంగా ఉండాలి. మీనింగ్ అంటే ఏంటి? చిన్నపిల్లలు చెప్తారు, ఈ పదానికి మీనింగ్ ఏంటి, ఈ భాషలో ఈ పదానికి మీనింగ్ ఏంటి? దస్వారా ధాన్య అంటే రష్యాలో బాయ్ బాయ్ అని అర్థం. మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఒక పదాన్ని దాని మీనింగ్ అనుకుంటున్నాం, ఒక పదం తెలియకపోతేనే దాని అర్థం తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కదా. మరి పరమార్థాన్ని మనలో ఆవిష్కరించడానికి ప్రతిక్షణం మన హృదయ క్షేత్రంలో ఏ విధమైనటువంటి యొక్క అర్థాన్ని మనం వెతుకుతూ ఉన్నాం, పరిశోధిస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం, పరికిస్తూ ఉన్నాం. పరిశీలనతో పరికించి పరిశోధించి ఆ పరికల్పన ఆధారంగా జరిగినటువంటి భగవత్పరమైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటున్నామంటే ఆ మీనింగ్ ఉండాలి. దేనిలో మీనింగ్? థాట్, ఆలోచనలు, అర్థవంతమైన ఆలోచనలు, మాటలో అర్థవంతమైనటువంటి వాక్కులు, మనకి చర్యలలో అర్థ సంహితమైనటువంటి అంటే అర్థముతో కూడినటువంటి యొక్క చర్యలు, మన శ్రవణములో అర్థవంతమైనటువంటి యొక్క శ్రవణము. ఇలా ఎప్పుడైతే చేయగలమో ప్రతి ఆస్పెక్ట్ లో కూడా దెర్ మస్ట్ బి ఎ మీనింగ్. అంటే ఏదో పెడితే పనికిమాని విషయాలను, అర్థం లేని ప్రకోపాలను, ప్రకల్పనలను ఏవి చేయకూడదు. అర్థవంతంగా ఉండాలి, ప్రొఫౌండ్ గా ఉండాలి, ప్రిసైజ్ గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ గా ఉండాలి. మన ప్రెజెన్స్ అమృతంలా ఉండాలి, మన ఆలోచన చాలా అమృతంలా అనిపించాలి. ఎందుకు మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటే మన తలనొప్పి వస్తుందో తెలుసా అండి? మనం ఆలోచించకూడని విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా తలనొప్పి వస్తుంది. దానికి అమృతాంజలి రాసుకోవాలి. కాబట్టి అమృతం వంటి సంకల్పాలు, అమృతం వంటి భావనలు, ఆలోచనలు పరంపరగా మనలో ఉండాలి. నిరంతరం కూడా వీ హ్యావ్ టు ఫిల్ అవర్ హార్ట్ విత్ దట్ వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ మీనింగ్ఫుల్నెస్. ఆ మీనింగ్ఫుల్ థాట్స్ ని, మీనింగ్ఫుల్ వర్డ్స్ ని, మీనింగ్ఫుల్ లిజనింగ్ ని, మీనింగ్ఫుల్ యాక్షన్స్ ని, మీనింగ్ఫుల్ అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే జీవితంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటామో, ద ఫస్ట్ ఆస్పెక్ట్ మొట్టమొదటిది ఫుల్ఫిల్ అయినట్టే, అదే మీనింగ్ఫుల్ అయినట్టే మన జీవితం. ఎంత బాగుంది కదా. అంటే మనం ఏది ఆలోచించినా, ఏం చూసినా, ఏం మాట్లాడినా, ఏం విన్నా, ఏం తాకినా, ఏ యాక్షన్ అయినా ఇట్స్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్ అనే భావనతో మనం ఉండాలి. ఇక రెండవది అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం ఫ్రూట్ఫుల్. ఫస్ట్ మీనింగ్ఫుల్, ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ఫ్రూట్ఫుల్, ఫలవంతమైనటువంటి ఉండాలి. చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. అందరం పెద్దవాళ్ళమే కదా. ఫలవంతమైనదిగా ఉండాలంటే ఏంటండి? ఒక వృక్షానికి ఎంతో సేవ చేసి దాన్ని సంరక్షించి అది పెద్దదై పువ్వు, తర్వాత పింజ, కాయ, అది పెద్దదై ఫలంగా మారి దాంట్లో ఉండే రసస్వరూపంతో కూడిన మాధుర్యమైనటువంటి ఆ ఫల రసం మనం తీసుకున్నప్పుడు ఆ మామిడి పండైనా ఎంతో తీయగా ఉంటుంది. ద స్వీటెస్ట్ ఆఫ్ ద, అంటే ఆ స్వీట్నెస్ కెన్ బి ఎంజాయ్డ్ ఓన్లీ వెన్ ద ఫ్రూట్ ఈజ్ రైపెన్. ఆ ఫ్రూట్ రైపెన్ అయినప్పుడే, ఫలం పండినప్పుడే ఆ ఫలములోని రసం తీయదనాన్ని సంతరించుకుంటుంది. లేకపోతే
అది పుల్ల పుల్లగాను, చేదు చేదుగాను, వేరే విధంగానే ఉంటుంది. అలాగా మన జీవితము కూడా ఫలవంతం అవ్వాలంటే మనలో ఆ పరిపక్వత రావాలి. ఆ కాయ పరిపక్వత వస్తేనే ఆ కాయ ఫలముగా మారి దాంట్లో ఉండే రస స్వరూపము చాలా మాధుర్యముగా తీయగా మనకు తోచుతుంది కదా. అలాగ మనలో ఉండేటువంటి యొక్క ఆ ఆలోచన సరళి పరిపక్వతతో ఉండాలి. ఆ మాట్లాడే తీరు పరిపక్వతతో ఉండాలి. ఆ శ్రవణ యుక్తమైనటువంటి యొక్క కర్మ పరిపక్వతతో ఉండాలి. అంటే ఏది పెడితే ఎలా పెడతాలో వినకూడదు, ఆలోచించకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు. చాలా పరిణితి, పరిపక్వత, సమ్ మెచ్యూరిటీ ఉండాలి. ఇది కనిపించకపోతే, ఇది కనిపించేటట్లుగా మనం వ్యవహరించకపోతే దేర్ ఈస్ నో ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ అవర్ లైఫ్. అందరం బతుకుతామండి. ఎవరు చెప్పినట్లుగా గొప్ప విషయం, మొగ్గలన్నీ పువ్వులు అవుతాయా, పువ్వులన్నీ కాయలు అవుతాయా, కాయలన్నీ పళ్ళు అవుతాయా, పళ్ళల్లో ఉండేదంతా కూడా రసస్వరూపంగా మారుతుందా అంటే అదంతా ఒక్కొక్క చోట ఒక్కటి రాలిపోతూ ఉంటుంది. కానీ మనం అట్లా కాకుండా ఏ ఏ స్టేజ్లో కూడా ఆలోచన, వాక్కు, శ్రవణము, చర్య, దృష్టి, ఈ 5 స్టేజెస్లో ఏ స్టేజ్లో కూడా ఎక్కడ మనం మిడిల్ డ్రాప్ అవ్వకుండా ఆ ఫ్రూట్ఫుల్నెస్ వరకు, ఫలవంతం వరకు మనం తీసుకెళ్ళాలి. అంటే ఒకటి ఆలోచించాం. మీ అందరికి చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీవన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం గత వారం అనుకున్నటువంటి దాంట్లో ఖచ్చితంగా మనం ఒక నూతన న్యూ వాలంటీర్ని లాసా ఫౌండేషన్ జాయిన్ చేయాలి. 25 ఎపిసోడ్స్ ఆఫ్ మన ఏకం సెషన్కి మనం ఇచ్చే గిఫ్ట్ అదే ఫౌండేషన్కి అని చెప్పుకున్నప్పుడు చాలా మంది తప్పకుండా సార్, ఎస్ సార్, తప్పకుండా సార్, సెటైన్లీ అనుకున్నాం. కానీ ఎంతమంది ఫలవంతంగా ఆ యొక్క వాక్కుని ఆలోచన తీసుకెళ్ళగలిగాం? దానికి ఫలవంతమైనటువంటి యొక్క చర్య వరకు మన ఆలోచన, వాక్కు, దృష్టి, శ్రవణము, మన చర్యలు, కర్మలు ఉండాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. సాధనగా భావించాలి. జీవితాన్ని సాధనగా భావించిన వాళ్ళు శోధన చేయడానికి ప్రయత్నం చేస్తూ జీవితంలోంచి అద్భుతాలు సాధిస్తారు. జీవితాన్ని సాధనగా కాకుండా ఆ తీశారనుకోండి, ధనం కోసం ఉన్న వాళ్ళు అలా ఇంధనంలాగా రోజుల్ని గడుపుతూ ఆ ఇంధనం అయి గచ్చబడిపోయిన తర్వాత ఎక్కడో చోట ఈ వాహనం ఆగిపోతుంది. అక్కడ ఈ కట్టెని కాల్చేస్తారు. ఇక్కడికి జన్మ సరి. అర్థవంతమైన జీవితము, ఫలవంతమైన జీవితము, ద ఫ్రూట్ఫుల్నెస్ మనందరం కూడా తెలుసుకోవాలి. ఇది నిండినప్పుడు మనకి మరొక 20% ఆఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆ విషయం చేరినట్లే. మీనింగ్ఫుల్నెస్ తో, అర్థవంత తత్వముతో మనకి 20%, ఫలవంత తత్వముతో మరొక 20%, 40% వరకు అవర్ హార్ట్ ఫుల్ఫిల్ అయింది కదా. ఇక మనం తెలుసుకోవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే జాయ్ఫుల్నెస్. జాయ్ఫుల్. మనం ఎలాగైనా ఉండని, ఏ పరిస్థితుల్లోనే ఉండని, ఎక్కడైనా ఉండని, ఆనందంగా ఉన్నామా లేదా ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ షుడ్ బి చెక్డ్ ఎట్ ఆల్ పాయింట్స్. మన థాట్ ఇది ఆనందాన్ని ఇస్తుందా, నాకు ఇవ్వదా? ఈ మాట ఆనందాన్ని ఇస్తుందా, ఇవ్వదా? ఇలా మాట్లాడితే ఇది వింటే ఆనందం ఇస్తుందా, ఇవ్వదా? ఈ యాక్షన్ చేస్తే ఆనందం ఇస్తుందా, ఇవ్వదా? ఇది చూస్తే ఆనందం ఇస్తుందా, ఇవ్వదా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద జాయ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద బ్లిస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్టింగ్ అస్ టు ద హ్యాపీనెస్, మనం కానీ ఆనందం తీసుకెళ్ళకపోతే మనం వెంటనే మనం చెక్ చేసుకుని దాన్ని మనం ఆ మోడ్ని మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి, మెథడాలజీ మార్చుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి. మన ఆనందానికి మనమే కర్తలము, కర్మలము, క్రియలము. మన ఆనందాన్ని ఎవ్వరు నిర్దేశించలేరు. ఈ భూమి మీద ఎవరు మన ఆనందాన్ని తగ్గించలేరు. మన ఆనందానికి ఒక త్రోవ చూపించలేరు. గురుతుల్యమైన మాటలో, వేదవాక్కులో, భగవత్ స్వరూపంతో వచ్చేటువంటి అవతార పురుషుల యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ వచన ఆధారంగా కొన్ని సూచనలు, కొన్ని బోధలో మన ఆనందం ఎక్కడ వెతుక్కోవాలో మనకు చెప్తాయి. మనం బయట వెతుకుతున్నామే వస్తువుల్లో, మనుషుల్లో, ఇది కాదని అనేక మార్లు చెప్పుకున్నట్లుగా ఆనందాన్ని మన యొక్క లోపల అంతరాత్మల నుంచి ప్రవహించేటువంటి యొక్క దివ్యత్వ, దైవత్వ ఆధారంగా మనం వెతుక్కోవాలి. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింది ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆనందాన్ని మనం
ఖచ్చితంగా ప్రతి ప్రామాణికతతో, ప్రతి సంకల్పంలో, ప్రతి వాక్కులో, ప్రతి చోట, ప్రతి దృష్టిలోని, ప్రతి దృశ్యములో, ప్రతి శ్రవణములో, ప్రతి కర్మలో మన ఆనందాన్ని ఖచ్చితంగా మనం వెతకాలి, అన్వేషించాలి. దానికోసం నిరీక్షణ చేయకూడదు. అన్వేషించి ఎక్కడ ఖచ్చితంగా లభిస్తుందో దాని దగ్గరే ఉండాలి. లేని వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి, ఎలిమినేట్ చేస్తూ ఉండాలి, ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. బియ్యంలో రాళ్ళు కలిసేటప్పుడు పూర్వం చెరిగేవారు కదా, ఆ ధాన్యం గింజలు రాళ్లను తీస్తే బియ్యాన్ని వండుకోవటానికి పనికి వస్తుంది. అదే మాదిరిగా మనం కూడా మనలో ఉండేటువంటి యొక్క అన్నింటా ఉండేటువంటి యొక్క విచారకరమైన, దుఃఖభరితమైన అసూయ, క్రోధము, డంబము, దర్పము, గర్వము, లోభము, నీచత్వముతో కూడినటువంటి అనేక విధాలైనటువంటి యొక్క ఆలోచనలో, వాక్కులో, దృష్టి లోపాలు, శ్రవణ లోపాలు మనలో కూడా ఉండవచ్చు. వీ హ్యావ్ టు వాటిని ఏరివేసి ఆనంద స్వరూపంగా మనం తయారవడానికి కనుక ఆ జాయ్ఫుల్నెస్ ని మనలో పెంచుకోవాలి. సో మీనింగ్ఫుల్నెస్ 20%, ఫ్రూట్ఫుల్నెస్ 20%, జాయ్ఫుల్నెస్ కనుక ఆనందతో నిండి చెప్పాను కదా. ఫుల్ అంటే ఇంక మరోసారి చెప్తున్నాను. ఫుల్ అంటే ఫోకస్ అంటే లాస్ట్ లెవెల్. ఇప్పుడు చెప్పే 5 ఆస్పెక్ట్ ని చిట్ట చివరి తుది శ్వాస వరకు మనం ఫోకస్ చేయాలి. దట్ ఈస్ ఫుల్ అంటే FULL, ఫోకస్ అంటే లాస్ట్ లెవెల్. అక్కడ వరకు మనం చక్కగా ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఈ మీనింగ్ఫుల్, ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్ అండ్ ఈ 3 జరగాలంటే చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మనం తీసుకోవాల్సింది. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లవ్ఫుల్నెస్, ప్రేమ. ఎప్పుడు మన జీవితం అర్థవంతంగా మారుతుంది, ఎప్పుడు మన యొక్క జీవితం ఫలవంతంగా మారుతుంది, ఎప్పుడు మన జీవితం ఆనందపూర్వకంగా పరివర్తన చెందుతుంది? ప్రేమ 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 ఉన్నప్పుడు మాత్రమే. ఆ ప్రేమ మాత్రమే ప్రతి చోట మనం ఉందా లేదా చెక్ చేసుకో. నాతో మొదలుపెట్టు. నా ఆలోచన నేను ప్రేమించాలి, నా వాక్కులను ప్రేమించాలి. కేవలం నా యొక్క వస్తువులను, నా ఇంటి కుటుంబ సభ్యులను, నా బంధుమిత్రులను మాత్రమే కాదు, విశాలమైన విశ్వంలో ప్రేమను మనం ఇవ్వగలగాలి. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనేటువంటిది భగవాన్ శ్రీ బాబా చెప్పారంటే ఇది తత్సమానము. 4 వేదాలకు, ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్మెంట్ ఆఫ్ బైబిల్ కి, ఖురాన్, షరియత్కు, బౌద్ధ మతంలో మనం ఆచరించి చదివేటువంటి గ్రంథం దమ్మాకు కానీ మనం ఏ టెక్స్ట్కి తీసుకున్నా ఈ లవ్ వాల్ అనేటువంటిది చాలా 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 మనం ప్రేమ అన్నింటా ప్రేమ, ఆలోచనలో ప్రేమ ఉంచుకోవాలి, వాక్కులో ప్రేమను నింపాలి, మృదు మాధుర్యమైనటువంటి అంశాలు ఉండాలి. మనకి వినికిడిలో, శ్రవణములో ప్రేమ, ఓర్పు ఉండాలి. మన చర్యలలో, మన దృష్టిలో చూసేటప్పుడు ప్రేమ ఉండగాలి. అప్పుడు మాత్రమే మనకి అర్థవంతం అవ్వగలదు, జీవితం ఫలవంతం అవ్వగలదు, ఆనందవంతం అవ్వగలదు. ప్రేమవంతమైనప్పుడు అద్భుతం అవ్వగలదు. 3 కూడా ఎప్పుడైతే ఇవన్నీ జరగాలంటే అంటే ఏంటి? మీనింగ్ఫుల్, ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్, లవ్ఫుల్ లైఫ్ అవ్వాలంటే 5వది పంచప్రాణాలు రవి అంటారు. పంచప్రాణమైనటువంటి సోల్ఫుల్, ఆత్మపూర్వకంగా జీవించాలి. భగవంతుడు ఎక్కడో లేడు, మొట్టమొదటిగా ప్రతి చోట ఉన్నాడు. నేను ఒక గొప్ప మాట విన్నాను ఈ రోజే, బహుశా అనుకుంటా, లేదా నిన్నటి రోజును. అది నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అసలు జీవితంలో ఇలాంటిది ఉంటుందా? బహుశా నిన్ననే పుట్టపర్తి నుంచి వెలువడేటువంటి యొక్క ఆ ప్రశాంతి సాయి కనెక్ట్ లో ఆషాఢ ఏకాది అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మహారాష్ట్ర, గోవా నుంచి వచ్చినటువంటి వారు ఒక ఈవినింగ్ ఒక డ్రామాని ఎనాక్ట్ చేశారు. అది నేను మొబైల్లో వినేటప్పుడు, ఆ డ్రామాని ఎనాక్ట్ చేసేటప్పుడు మొబైల్లో వినేటప్పుడు అయితే కృష్ణుడట రాధ వద్దకు కురుక్షేత్రం అయిపోగానే ఆ కురుక్షేత్రం అనంతరం ఇమీడియట్ గా రాధ దగ్గరికి వచ్చాడట. వచ్చి, రాధా, నువ్వు నన్ను ఎంత నా వేదనతో నన్ను దూరం చేసుకుని, ఆ విరహ వేదనతో నా నుంచి ఎంత దూరంగా ఉండి నువ్వు ఎంత బాధపడుతున్నావో, నీ వేదన నాకు తెలిసింది, నాకు తగిలింది, నాకు తాకింది, నాకు అనిపించింది, అందుకే నీకోసం పరిగెట్టవచ్చంటే, నువ్వు
నన్ను ఎంత కోల్పోయావో నాకు తెలిసింది నేను నీ దగ్గర లేకపోవడం వల్ల అనగానే, మాట్లాడుతుండగానే, కృష్ణుడు వ్యక్తపరుస్తుండగానే రాధ ఆపు కృష్ణ అనందట. కృష్ణ ఆపు, ఏం నువ్వు అంటున్నావు? నువ్వు లేనంటున్నావేంటి నా దగ్గర? నా అణువులో, నా దేహంలో, నా ప్రతి కణములో, నా ప్రతి అణువులో, నా మనస్సులో, ప్రతి ఆలోచనలో, ఈ సకల చరాచర సృష్టిలో తాకేటువంటి చల్లని పవనములో, వీచేటువంటి గాలిలో, పారే సెలయేరులో, అదిగో చూసావు కదా యమునా నది తటాకం, యమునా నది తీరములో ఉండేటువంటి ఆ చల్లని ఆ నది అలలలో ఎక్కడ లేవు కృష్ణ నువ్వు? ఈ మట్టిలో లేవా? ఆ ఆకాశంలో లేవా? ఈ భువనమే నీ ఆలయము కదా, ఇందు గలడందు లేడు అని సందేహం వలదని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆ రాధామాత ఎంత బాగా చెప్పించాడు. ఎక్కడ నువ్వు లేవు, నేను కృష్ణుడికి దూరం అయ్యానా? తప్పు కృష్ణ అని కృష్ణుడు తిరిగి ప్రశ్నించిందట. నువ్వు లేని ప్రదేశము, నీ ఆదేశము లేనటువంటి యొక్క ఈ జన్మలోని ఏ క్షణము కూడా లేదు. ఎందుకు మాట చెప్తున్నామంటే, అటువంటి విధముగా పరమాత్ముడు, మనము నమ్మే పరమాత్ముడు, మనము నచ్చే పరమాత్ముడు, మనం మెచ్చే పరమాత్ముడు, భగవంతుడు, దేవుడు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. గాడ్ అంటే GOD, గాడ్ అంటే G ఫర్ గిఫ్ట్, O ఫర్ ఆఫ్, D ఫర్ డివైన్ లైఫ్, D ఫర్ డివైన్ లైఫ్, గిఫ్ట్ ఆఫ్ డివైన్ లైఫ్. మన దివ్యమైన జీవితానికి ఒక బహుమతి కానుకే భగవంతుడు. అది ఏ పేరైనా పెట్టుకోండి, ఎవరు ఏదైనా. ఒకళ్ళు సాయిరామ్ అనండి, ఒకళ్ళు ఇంకోళ్ళు జీసస్ క్రైస్ట్ అనండి, ఇంకోళ్ళు అల్లా అనండి, ఇంకొకరు ఇంకొక మాట ఏదైనానండి, వేరొకరు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఆ గిఫ్ట్ ఆఫ్ డివైన్ లైఫ్ ఇస్ గాడ్ అనుకున్నప్పుడు ఆ పరమాత్మ తత్వం ఎక్కడ లేదు. మన లోపల కళ్ళు మూసుకొని మన లోపల ప్రతి అణువులో, ప్రతి కణములో, ప్రతి క్షణములో, మన దేహంలో, మన జన్మలలో, మన ఆలోచనలో, మన సంకల్పములలో, మన వాక్కులో, మన పదములో, మన అక్షరములలో మనం స్పందించి ఇచ్చేటువంటి లోపంచి వెలువడేటువంటి యొక్క ఆ వాగ్దేవీ రూపములో చూసే దృశ్యములో, ప్రతి చోట, ప్రతి రంగులో, ప్రతి హంగులో, ప్రతి భువనములో, గగనములో, మనం వినేటువంటి దాంట్లోని ప్రతి శబ్దములో, శ్రావ్యతలో, శబ్దాధారములో, మన ద్వారా గావింపబడే ప్రతి కర్మలో, ప్రతి చర్యలో, లేచి నోట్లోని మనం పెట్టుకునే బ్రష్ దగ్గర నుంచి కూడా, కాలకృత్యాలు తెచ్చుకునే దగ్గర నుంచి, మన కుటుంబంలోని వ్యవహార, వృత్తి, వ్యాపార పరమైనటువంటి దైనందిన జీవితంలోని చేసే ప్రతి చర్యలో, ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడే క్రమంలో, చూసేటువంటి దృశ్యంలో, ఇలా మనం తీసుకుంటూ పోతే ప్రతిస్పందనలో, ప్రతి చర్యలో, ప్రతి భావంలో, ప్రతి బింబములో ప్రతిస్పందించేటువంటి యొక్క ప్రతి దాని యందు ఉన్నటువంటి యొక్క పరమాత్ముడు ఉన్నాడని ఎరుకే సోల్ఫుల్నెస్, ఆత్మపూర్వకమైనటువంటి ఎరుక. ఇది ఎవరు చేసుకుంటారో దేర్ లైఫ్ ఈజ్ ఓవర్, ఇట్ ఇస్ డన్, ట్రూలీ ఇట్ ఈస్ డన్. ఆ స్థితికి మళ్ళీ తీసుకెళ్తేనే అదే కదా రియల్ హౌస్ఫుల్నెస్ కదా. అప్పుడు మాత్రమే ద లాస్ట్ 20% విల్ యాడ్ ద కలర్ టు అవర్ లైఫ్. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. విల్ యాడ్ ద కలర్ టు అవర్ లైఫ్, విల్ యాడ్ ద ఫ్లేవర్ టు అవర్ లైఫ్. మన జీవితానికి ఆ ఫ్లేవర్ ని, ఆ కలర్ ని, ఆ సోల్ఫుల్నెస్ అద్దుతుంది కదా. మీనింగ్ఫుల్, ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్, లవ్ఫుల్ అండ్ సోల్ఫుల్. ఈ 5 ఫుల్స్ కలిస్తే అవర్ లైఫ్ ఈజ్ హౌస్ఫుల్. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. అప్పుడే వీ కెన్ సే దట్, అప్పుడు మన లైఫ్ ఏమని చెప్పగలం? ఇట్ ఈస్ వండర్ఫుల్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ కలర్ఫుల్ అని మనం చెప్పగలం. కాబట్టి లైఫ్ వండర్ఫుల్ అవ్వాలంటే, లైఫ్ బ్యూటిఫుల్ అవ్వాలంటే, లైఫ్ చాలా కలర్ఫుల్ అవ్వాలంటే మన హార్ట్ అనే హౌస్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడు హౌస్ఫుల్ గా ఉండాలి. వేటితో? మీనింగ్ఫుల్, ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్, లవ్ఫుల్ అండ్ సోల్ఫుల్. వెరీ గుడ్. నాకన్నా మీరే చాలా ఎరుకతో, చాలా అవేర్నెస్ తో, చాలా అద్భుతమైనటువంటి తత్వముతో పరమాత్ముడి దగ్గర ఉన్నారు. ఒక్క విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి. మన ప్రెజెన్స్ ఈ భూమి మీద ఒక
ఆనందయుక్తమైనటువంటి ఎనాక్ట్ డ్రామా. ఈ ఎనాక్టింగ్ డ్రామాలో ఖచ్చితంగా మన పాత్రని మనం ఒక ప్రేమ సూత్రముతో మనం టై చేయాలి, కరెక్ట్ చేసుకోవాలి. ప్రతి థాట్ని మనం ఏమనుకుంటున్నాం అంటే, నా వృత్తి వేరు, నేను ఒక గృహిణి, నా వంట వేరు, లాసా ఫౌండేషన్ వేరు, నేను ఉద్యోగం చేసేటువంటి క్రమం వేరు, నా వ్యాపారం వేరు, నేను బంధువులతోని ఫంక్షన్కి వెళ్ళడం వేరు, అది వేరు ఇది వేరు, దీనికి అది చాలదు, దానికి ఇది చాలదు, దీనికి ఇది చాలదు, ఈ టైం అక్కడ లేదు, ఆ టైం ఇక్కడ లేదు, దీంట్లో చేస్తే అది టైం ఉండదు, అది చేస్తే టైం ఉండదు అని ఒక కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నాము. ఎప్పుడైతే ఈ మీనింగ్ఫుల్, ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్, లవ్ఫుల్ అండ్ సోల్ఫుల్ 5 ఆస్పెక్ట్ ని మనం ఒక థ్రెడ్ మాదిరిగా జాగ్రత్తగా మనం ట్యాగ్ చేస్తామో ఏ పనికి ఆటంకం ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏ పనికి ఆటంకం ఉండదు. విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ యూ. నా లైఫ్లో డేన్ మొదలుకొని 3:33 నుంచి సుమారుగా రాత్రి 10 గంటల వరకు నా పూర్తి పేస్ ఆఫ్ నా డే స్కెడ్యూల్లో నేను ఈ 5ని ప్రతి దాంట్లో చెక్ చేసుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇవాళ ఇది జరగలేదు అనుకోండి, రేపటి రోజున ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఒక మిస్టేక్ లేకపోతే ఒక మీనింగ్ఫుల్గా నా మాట లేదు, ఒక ఫ్రూట్ఫుల్గా నా యాక్షన్ లేదు, ఒక జాయ్ఫుల్గా నా యొక్క ఆలోచన లేదు, లేదా ఒక లవ్ఫుల్గా నా యొక్క శ్రవణం లేదు, ఒక సోల్ఫుల్గా నా యొక్క సాధన లేదు అని ఇవాళ నేను ఏదైనా చెక్ చేసుకుంటే రాత్రి పడుకునే సమయంలో రేపటి రోజున దాన్ని రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. బికాస్ కంటిన్యూస్ యాక్టివిటీ. ఏం లేదండి, జీవితాన్ని ఒక చిన్న చెప్పకూడని ఒక ఎగ్జాంపుల్తో పోలుస్తాను. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టాయిలెట్ ఇన్ అవర్ హౌస్. దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం, వాష్ చేస్తూ ఉంటాం, యూజ్ చేస్తుంటాం, వాష్ చేస్తుంటాం. ఒకసారి వాష్ చేసాం కదా యూజ్ చేయడం మానేయం, ఒకసారి యూజ్ చేసాం కదా వాష్ చేయడం మానేయం. లైక్ దట్ కంటిన్యూస్గా మనం మన యొక్క ఆలోచనలని, మన యొక్క చూపుని, మన వాక్కుని, మన శ్రవణాన్ని, మన చర్యల్ని మనం ఉపయోగిస్తూనే ఉండాలి, వినియోగిస్తూనే ఉండాలి. మరలా వాటిని చెక్ చేసుకొని పరిశుద్ధం చేసుకుంటూనే ఉండాలి. వాటిని మనం క్లిన్జింగ్ పార్ట్ జరుగుతూనే ఉండాలి. కనుక మనందరం కూడా ఈ వాల్యుబుల్ థాట్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎవరైనా ఎప్పుడైనా ఒక అంశాన్ని చాలా పర్టికులర్గా గమనించండి. జీవితం మనని ఇవ్వలేదు, మనం జీవితానికి ఇవ్వాలి. ఏంటిది? వాల్యూ. మనమే మన జీవితానికి వాల్యూ ఇవ్వాలి. జీవితం మనకు వాల్యూ ఇవ్వదు. తల్లి జన్మనిచ్చి మనకి ప్రాణాన్ని ఇచ్చింది, కానీ జీవితానికి విలువను మాత్రం మనమే ఇవ్వాలి. మన జీవితం పక్కవాడికి విలువడు. నా భ్రాత, నా పుత్ర, నా ధనం, నా దార, శంకరాచార్యులు చెప్పినట్లుగా మన జీవితానికి మనమే విలువ ఇవ్వాలి. మన మాటకి మనమే విలువ ఇవ్వాలి, మన చూపుకి మనమే విలువ ఇవ్వాలి, మన వాక్కుకి మనమే విలువ ఇవ్వాలి, మన సంకల్పానికి మనమే విలువ ఇవ్వాలి, మన శ్రవణానికి మనమే విలువ ఇవ్వాలి. కాబట్టి మనిషిగా పుట్టాం, దయచేసి మనుషులుగా పోవద్దు. ఇటీవల నేను ఒక మాట ఒకరితో అన్నాను, ఈ ప్రపంచంలో నేను మనిషిని అని అందరికీ తెలుసు, కానీ నేను మనిషిగా ప్రవర్తిస్తున్నానా లేదా అన్నది కొంతమందికే తెలుసు. ఆ కొంతమందికే తెలిసి మనుషుల్లా ప్రవర్తించేటువంటి ఒక హ్యుమానిటీ, మానవత, హ్యూమన్ వాల్యూస్, మానవత విలువలను కలిగి ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం. కనుక లెట్ us not forget the most valuable, let us not forget the most valuable value of life. అత్యంత విలువైన జీవితపు విలువను మనం మర్చిపోవద్దు. మీనింగ్ ఉండాలి జీవితానికి. ఆ ఫ్రూట్ఫుల్నెస్, మన మెచ్యూరిటీతో, పరిపక్వతతో, పరిణితితో ఆ ఫ్రూట్ఫుల్నెస్ ఉండాలి. ఆనందం, జాయ్ఫుల్నెస్, బ్లిస్ఫుల్నెస్ ఉండాలి. లవ్ఫుల్నెస్, ప్రేమని ప్రతి చోట నింపాలి. అదేవిధంగా సోల్ఫుల్నెస్, ఆత్మ అంతటా ఉన్నది, పరమాత్మతత్వం ఎక్కడ లేదు అనే భావనతో నిరంతరం ప్రేమయుక్తంగా, ప్రేమ భావనతో ఉండాలి. అండ్ చివరిగా బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద అబోర్డ్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాస్ డివైన్ మందిర్, టెంపుల్, ప్రశాంతనిలయం అండ్ పుట్టపర్తి క్షేత్రం నుంచి
ఈ వాక్కును విన్న అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి భగవత్ ప్రార్థనలతో సత్యసాయి పరంధాముడు నిండైన మెండైన దండైన అనుగ్రహాశీసులు అందివ్వాలని, ఈ క్షేత్రం నుంచి మొట్టమొదటిసారి ఈ పుట్టపర్తి భూమి మీద, ఈ మట్టి మీద నిలుచొని ఇక్కడ నివసించి ఎంతో ఆనందయుక్తంగా ఈ వాక్కుని అందించే శక్తిని, సదవకాశాన్ని భగవంతుడు అందించినందుకు, అనుగ్రహించినందుకు, ఈ మాటలను వేద సమానముగా విన్న అందరికీ కూడా భగవద్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పుట్టపర్తి క్షేత్రం నుంచి నేను సత్యసాయి పరమాత్మ దివ్య చరణార విందములను పట్టి వేడుకుంటూ 26వ ఏకం సెషన్ ఈ పుట్టపర్తిలో ఉండి మాట్లాడటం అనేటువంటిది ఇది యాదృచ్ఛికం కాదు. 25 ఎపిసోడ్లు జరిగిన పిదప భగవంతుడు తాను దయదలచి వారి యొక్క దివ్యమైన దర్శన స్పర్శన సంభాషణలతో నన్ను అనుగ్రహించటానికి, నా ద్వారా ఆ అనుగ్రహ ఆశీస్సులు అందరికీ అందివ్వటానికి సంకల్పించిన వారి యొక్క పరమాత్మ సంకల్పానికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పరంపర భగవద్దత్తమైనదిగా ఈ ఏకం అనేటువంటి సెషన్ లాసా ఫౌండేషన్ ద్వారా ప్రతిపాదించి వేదికగా, భూమికగా లాసా ఫౌండేషన్ నిలిచి ఉన్నది కాన ఆ సంస్థకు కూడా మనందరం చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంతటి డివైన్ ఆపర్చునిటీని కల్పించిన లవాల్ అండ్ సర్వాల్ అనేటువంటి ఆ అద్భుతమైన వ్యవస్థ ఎల్లప్పటికీ వర్ధిల్లుతూనే ఉండాలని, మనము కూడా కనీసం ఏదైనా తిరిగి చేయడం అంటే లాసాకు రోజుకి ఒక్క 9 నిమిషాలు 9 minutes ఏ డే చేద్దాం. 9 minutes 9 నిమిషాలు ఒక వాట్సాప్లో లాసా ఫౌండేషన్ కోసం ఒక 10 మందికి షేర్ చేద్దాం. లేదా ఒక 9 నిమిషాలు ఒక్కరితో కాల్ మాట్లాడి 9 నిమిషాలు వాడిని మోటివేట్ చేద్దాం. లేదా 9 నిమిషాలు ఏదైనా ఒక లాసా కోసం, ఒక డొనేషన్ కోసమో, ఒక ఏదైనా ఒక వ్యవహారం కోసమో అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్, మన కుటుంబాలలో, మన బంధుమిత్రగణ వర్గంలో ఎంతో మందివి బర్త్డేస్ అవుతాయి, ఎంతో మందివి ఇంపార్టెంట్ డేస్ అవుతాయి, వర్ధంతులు జరుగుతాయి, వారి యొక్క మ్యారేజ్ డేస్ జరుగుతాయి. వాటన్నిటిలో మనం వీ కెన్ కలెక్ట్ అవర్ బ్యూటిఫుల్ డొనేషన్స్. ఏమున్నది, ఒక ఆకలితో ఉన్న కడుపుకి ఇవాళ ఒక కేసు వచ్చింది. అదేమంటే పాపం పక్షపాతం వచ్చింది, పట్టించుకునే నాథుడు లేడు, ఆమెను హింసిస్తున్నారు, ఆమె కనీసం తిండి పట్టడం లేదు, మందులు ఇవ్వటం లేదు, ఎక్కడైనా ఆమెకు తల దాచుకునే అవకాశం కల్పించండి అన్నారు. తప్పకుండా అమ్మా అని చెప్పడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇటువంటివి చేస్తే కదా మన జీవితం మీనింగ్ఫుల్ అవుతుంది, ఫ్రూట్ఫుల్ అవుతుంది, జాయ్ఫుల్ అవుతుంది, లవ్ఫుల్ అవుతుంది, సోల్ఫుల్ అవుతుంది. అదే ట్రూ సెన్స్ ఆఫ్ వండర్ఫుల్, కలర్ఫుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్, బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మన హౌస్ ఆఫ్ హృదయ విల్ బికమ్ హౌస్ఫుల్. మన హృదయ నిలయం హౌస్ఫుల్ అవుతుంది. కాబట్టి మన హృదయ నిలయం ఎల్లప్పుడూ హౌస్ఫుల్ అవ్వాలని ఆ భగవంతుడు అద్భుతమైన, అపూర్వమైన, అనన్య సామాన్యమైనటువంటి యొక్క అనుగ్రహాశీస్సులతో మనందరినీ సేవా పథంలో నడిపించి దివ్య ప్రేమ జ్యోతులుగా మనల్ని తయారు చేసి, మన చిరునవ్వే దీపముగా, మన యొక్క వాక్య మంత్రముగా, మనం వేసే ప్రతి అడుగు ప్రదక్షిణగా, మన యొక్క ప్రతి సంకల్పము వేదమై, మనం చూసే దృశ్యము కావ్యమై, మనం వినేటువంటిదే శ్రవణమే నిజమైన ఉపనిషత్ సమానమై వర్ధిల్లగలదని అంతటి దివ్యమైన, భవ్యమైన అవకాశాన్ని పరమాత్ముడు అందరికీ అందివ్వగల ప్రార్థన చేస్తూ, అందరి దగ్గర తాత్కాలికంగా ఒక 6 రోజులకు సెలవు తీసుకుంటూ, మరలా వచ్చేటువంటి ఆదివారము, దట్ ఈస్ ద 2nd of August 2026 నాడు తప్పక షార్ప్ 3 o'clock మనందరం మన హృదయాలను ఏకం చేద్దాం. ఈ ఏకమనే సెషన్ ద్వారా మన ఏకత్వంతో దివ్యత్వాన్ని లాసా వేదికగా ఎలుగెత్తి చాటుదాం. అంతవరకు కొన్ని కన్నీళ్లు తడవాలంటే, కొన్ని అడుగులు ముందుకు వేయాలి అంటే లవింగ్ లాసా. నమస్తే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel
and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support LASA Mission.